బీఆర్ఎస్ బాహుబలి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ వేదికగా సాయంత్రం బీఆర్ఎస్ రజతోత్సవ వేడుక జరగనుంది. రజతోత్సవ సభకు కథనోత్సాహంతో కదులుతున్నారు గులాబీ శ్రేణులు. సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 1200 ఎకరాల్లో నిర్వహిస్తున్నారు. సభా వేదికపై 400 మంది కూర్చునేలా సిద్ధం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పీచ్ పైనే అందరి దృష్టి నెలకొంది. చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్న కేసీఆర్ ఏం మాట్లాడతారనే చర్చ జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సర్వం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం జరిగే ఈ సభకు సంబంధించి గులాబీ దండంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంతా కదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ప్రజెంట్ అయితే చాలా వరకు నిన్నటి నుంచి శ్రేణులంతా కూడా చాలా చోట్ల నుంచి కాలినడక కానీ ఎట్ల బండ్లతో వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 10 లక్షల మంది తరలించేందుకు కూడా శ్రేణులంతా కూడా సిద్ధంగా ఏర్పాట్లు చేస్తున్న నాయకులంతా కూడా మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండా ఆవిష్కరించి ఇక్కడ నుంచి నేరుగా గన్ పార్క్ వద్ద కూడా నివాళులర్పించి అక్కడ నుంచి వరంగల్కి వెళ్తున్నా. అయితే దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్తో మాట్లాడదాం. శ్రీనివాస్ గౌడ్ గారు, చెప్పండి, మొత్తం ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా జరగబోతుంది? దాదాపు లక్షల మంది, ఎందుకంటే ఫస్ట్ 15 లక్షలు అనుకున్నాము, ఇప్పుడు ఏం లెక్కకు మించి ఉంది. అందుకే ఈరోజు 1500 ఎకరాల్లో అన్ని ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఉదయం చూస్తుంటే గతంలో ఏదైనా ప్రోగ్రామ్ అవుతుందంటే మా కార్యకర్తలకు చెప్పుకునేది, వాళ్ళు బయలుదేరి కూడా మేము చెప్పేది. వాళ్ళు బస్సులు రాలేదు, ఇంకా కారు రాలేదని 8:30, 7:30, 8 o'clock నుంచి స్టార్ట్ చేసింది అనమాట. సార్, కేసీఆర్ గారు దాదాపు 1.5 year తర్వాత బయటకు వస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది స్పీచ్, ఏ విధంగా ఉండబోతుంది, ఏం చెప్పబోతున్నారు శ్రేణులకు, ఏ విధంగా ఏం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది? తెలంగాణ రాకముందు తెలంగాణ ఎట్లా రావాలంటే ఏం చేయాలనే దాని మీద మాట్లాడేది. వచ్చిన తర్వాత ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం దాని మీద దృష్టి పెట్టి చేసినాం. ఎలక్షన్ చెప్పని కూడా చాలా చేసినాం. కళ్యాణ లక్ష్మి కావచ్చు, 200 రూపాయల పెన్షన్ అట్లా 2000 చేయడం కావచ్చు. రైతులకు మేము 2014 కన్నా ముందు చెప్పాలి రైతు బంధు ఇస్తాము ఇట్లా అని చెప్పి. ఇట్లా వచ్చే అవకాశాన్ని బట్టి వనరులు పంచుకుంటూ ప్రజలకే వచ్చినాము. ఇలా లేనిపోని 200, 2000 ఇస్తే 4000 ఇస్తే నమ్మిరన్నమాట. మేము రైతుకు 10,000 ఇస్తే 14,000 ఇస్తే నిజం అనుకున్నారు. అట్లా రైతు కూలికి 2,500 ఇస్తామన్నారు, కూలీలో కూడా నెలకు. ఈ అడ్డగోలి హామీలతో చెప్పుకుంటూ పోయినారు. ఇలా ఆగమైపోయింది. కనుక ఆగమైన తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలా, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా మెడలు వంచాలా, ఇచ్చిన హామీ ఎట్లా నెరవేర్చాలా, తెలంగాణ దిగదారుతున్నారు పూర్తిగా, దాన్ని ఎట్లా కాపాడాలనేటువంటి తప్ప ఏం లేదు. వాళ్ళు మంచి చేసుకుంటే కూడా ఏం మామూలుగా బాగా చేస్తారని కూడా చెప్తాడు. రాజశేఖర రెడ్డి గారు కొన్ని స్కీములు బాగా చేసిండు, అరే చాలా బ్రహ్మాండంగా చేసిండు. తెలంగాణ వ్యతిరేక అయినా కూడా తెలంగాణలో ఉపయోగపడుతుంది ఆ స్కీమ్ అని చెప్పిండు. అట్లా వీళ్ళు ఏదైనా చెప్తే దాని మీద కూడా చెప్పేవాడు, కానీ అట్లా లేదు వాళ్ళు. సార్, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా సలహాలు ఇస్తే మేము తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం నుంచి చెప్తున్నారు. దీనికి ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుందా? మొత్తం అయిపోయింది, అన్ని ఏం సలహాలు మొత్తం ఖతం చేసింది. కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తుంటే పీక్ పడేలా, ఇక పెన్షన్లు కూడా వీకేస్తుంది. కాకపోతే పబ్లిక్ రివోల్ట్ అవుతారని ఆపినారు. ఇక వాళ్ళ దృష్టి పరిపాలన మీద లేదు, వాళ్ళ దృష్టి తెలంగాణను బాగు చేయడం లేదు. వాళ్ళ దృష్టి అంతా కూడా కుర్చీ కొట్లాట స్టార్ట్ అయిపోయింది. పూర్తి ఏ డిపార్ట్మెంట్ చూసినా పూర్తి అవినీతిమయమైపోయింది. కాంగ్రెస్ నాయకులే వాళ్ళే అడుగుతున్నారు, సార్ మేమైనా బిల్లులు కావాలంటే కూడా అధ్వానంగా పరిస్థితి ఉంది, పర్సెంటేజ్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి. ఏదైనా భూముల పంచాలు తీసుకపోతే పర్సెంటేజ్, ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు బహిరంగంగా తిడుతున్నారు, మేము పని తీసుకపోతే మాకు పర్సెంటేజ్ అడుగుతున్నాడు, ఈ భూములలో 30% భూమి ఇవ్వాలంటే ఎటకేం చేయాలని. అట్లా వాళ్ళలోనే వాళ్ళకి అర్థమైపోయింది ఈ ప్రభుత్వంలో పరిపాలించే నాయకుల తీరు ఎట్లా ఉంది అనేది అర్థమైంది. ప్రజలకు కూడా అర్థమైపోయింది. అధికారులు కూడా ఎవరంతకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కనుక గాడి తప్పిపోయింది. రోజుకు అన్ని స్థానాలు అగ్రస్థానం నిలబెట్టిండు. వ్యవసాయము అగ్రస్థానంలో ఉండే, ఇన్కము అగ్రస్థానంలో ఉండే, ఏ చూసినా కూడా వరి పంట దేశంలో అగ్రస్థానంలో ఉండే. అట్లా అవన్నీ ఏమైపోయినాయంటే మేము అగ్రస్థానం తీసుకొస్తే వాళ్ళు కింద పాతాల్లోకి వాళ్ళు తీసుకొస్తారు. కనుక ఒక భరోసా ఇచ్చే విధంగా ఉంటుంది స్పీచ్. రైట్, ఇది మొత్తం మీద బీఆర్ఎస్కు సంబంధించి శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కూడా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో కేటీఆర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. కేటీఆర్ వచ్చి ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్ళి అక్కడ కూడా నివాళులు అర్పించనున్నారు. దాదాపు 25 ఏళ్లలో అంటే 24 ఏళ్ళు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో గులాబీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున కథనోత్సాహంతో అయితే కదులుతున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద ఇక్కడ ఈ కార్యక్రమం జరిగిన తర్వాత నేరుగా వరంగల్కి వెళ్లేందుకు ఇక్కడ నుంచి నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ
కి కాన్వాయ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శ్రేణులంతా కూడా లీడర్ కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ భవన్కి అయితే తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.